విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సిద్ధమయ్యాయి. లక్షలాది మంది భక్తులు తరలివస్తారన్న అంచనాలతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. కెనాల్ రోడ్డు వినాయకుడు గుడి నుంచి దుర్గగుడి టోల్ గేట్ వరకు క్యూ లైన్ల నిర్మాణం చేపట్టారు. ఘాట్ రోడ్డు మార్గంలో దర్శనం చేసుకున్న భక్తులు మల్లేశ్వరాలయ మెట్ల ద్వారా మల్లికార్జున మహామండపం ర్యాంప్ ద్వారా బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీలకు సైతం ప్రత్యేక సమయం కేటాయించామంటున్న ఆలయ ఈవో కెఎస్ రామారావు, ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి. విజయవాడ ఇంద్రకీలాద్రి జగన్మాత దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రోజుకొక అలంకరణ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. అయితే దసరాకు గతంలో కంటే భారీ స్థాయిలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తారనే అంచనాతో అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. మనతో పాటు ఆలయ ఈవో రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈసారి దసరాకి అనూహ్యంగా భక్తులు వస్తారనే అంచనాల నేపథ్యంలో మనం దేవాదాయ శాఖ తరఫున అలాగే దేవస్థానం తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేశారు? శ్రీమాత్రే నమః. ఈసారి క్రోధినామ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాలకు దేవస్థానం సర్వం సిద్ధమవుతోంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర పండుగగా జరుపుకునే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క సంపూర్ణమైనటువంటి గైడెన్స్ సపోర్ట్ను ఇస్తోంది. మరి మాన్య మంత్రివర్యులు ఆనం శ్రీ రామనారాయణ రెడ్డి గారు చాలా సందర్భాలలో ఆయన ఈ మనకు మీటింగ్స్ ఏర్పాటు చేసి తగు సూచనలు అందిస్తున్నారు. అలాగే కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సత్యనారాయణ గారు పదే చెప్పారు. తర్వాత ఈసారి మరీ ముఖ్యంగా కాస్త స్టేట్ ఫెస్టివల్ కాబట్టి ఒక పండుగ శోభను విజయవాడ ప్రాంతం అంతా విస్తరించేలాగా చేయాలనే ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతోటి ప్రజలందరికీ ఈ పండుగ రాష్ట్ర పండుగ అయినటువంటి ఈ పండుగను విజయవాడ ప్రజలందరూ తిలకించేలాగా కొంత ఈ విద్యుత్ దీపాలంకరణలను విస్తృత స్థాయిలో చేయాలని, ఇంకా ఇతర అరేంజ్మెంట్స్ను కూడా రిసెప్షన్ సెంటర్స్ కూడా ఎక్కువ సంఖ్యలో పెట్టాలని మాన్య ఎమ్మెల్యే గారి సూచన మేరకు మంత్రి గారు కూడా దీనికి సమ్మతించి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ మనం చేస్తున్నాం వినూత్నంగా. అంతేకాకుండా వచ్చిన భక్తులకు క్యూ లైన్స్ కావచ్చు, లేదా హోల్డింగ్ ఏరియాసు, అలాగే వాళ్ళు వచ్చిన ప్రాంతంలో వాళ్ళకి సరైనటువంటి టికెట్ సౌకర్యాన్ని అందించడానికి కౌంటర్సు, మరి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి దేవస్థానం యొక్క బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అన్నింటి మధ్యన 3వ తారీఖు నుంచి ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ దర్శనాలు కూడా వీలైనంత ముందుగా ఇవ్వాలని, తర్వాత లేట్ నైట్స్ దాకా భక్తుల సంఖ్యను బట్టి కొనసాగిస్తూ అలంకారాలను కూడా అర్ధరాత్రి అయినా సరే అలంకారం పూర్తి చేసి మరలా దర్శనానికి సిద్ధం అవుతున్నాం. తొలి రోజు కాస్త ఆలస్యం అవుతుంది. మరుసటి రోజు నుంచి ఈ యొక్క దర్శనాలు కొనసాగుతాయి. దర్శనం అనంతరం 2 ఎగ్జిట్లను ఏర్పాటు చేయడం జరిగింది బయటకు వెళ్ళడానికి. ఒకటి ర్యాంప్ మార్గం అయితే ఇంకోటి శివాలయం ద్వారా మెట్ల మార్గం. శివాలయం పాత మెట్లు అసంపూర్ణంగా ఉండడం వల్ల దాన్ని నూతనంగా మెట్లు ఏర్పాటు చేశాము. వాటి ద్వారా భక్తులను కిందికి పంపిస్తాం. నవరాత్రుల సమయంలో అంతరాలయ దర్శనాలు పూర్తిగా నిలిపివేస్తున్నారా? అలాగే టికెట్ దర్శనాలు 500 రూపాయలు కావచ్చు, వీపీకి ఎలాంటి దర్శన సౌకర్యం ఉంటుంది? సామాన్య భక్తుల కోసం ఇటు షవర్లు, అలాగే ఈ కేశఖండనశాలలు ఎన్ని ఏర్పాటు చేయాలి? కేశఖండనశాలలు 3 ఉంటాయి. సీతంవారి పాదాల దగ్గర ఒకటి, అలాగే పున్నమి ఘాట్ దగ్గర, భవానీ ఘాట్ దగ్గర కేశఖండనశాలలు ఏర్పాటు చేశాం. అంతరాలయ దర్శనాలు మనం కొంత నిలుపుదల చేశాము. దర్శనం అయితే ఉంటుంది, ఖచ్చితంగా మంచి దర్శనమే ఇస్తాము. బంగారు వాకిల నుంచి అందరినీ ముందుకు పంపకపోతే ఈ లక్షలాది మందిని మనం దర్శనాలు కొనసాగించలేమనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. భవానీ దీక్షాదారులు చాలామంది వస్తుంటారు, వాళ్ళకి ఉచిత అన్నద ప్రసాదాలు కానీ వాటి కోసం ఎలాంటి ఏర్పాట్లు? భవానీ దీక్షాదారులు చివరి వస్తారు, వాళ్ళు దీక్ష విరమణ చేయడానికి ఇక్కడికి వస్తారు. వాళ్ళు స్నానాధికారులు ఆచరించి వాళ్ళు పైకి వస్తారు. వచ్చిన తర్వాత అమ్మ దర్శనం చేసుకొని అమ్మ దర్శనానంతరం ప్రసాదాలు తీసుకుంటారు. అన్నప్రసాదం నిరంతరం ఉంటుంది. 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, లేదా ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. దసరాకి ఎక్కువ మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో లడ్డూ తయారీ సంఖ్యను ఎంతవరకు పెంచుతున్నారు? అలాగే భక్తులకు ఎన్నేసి లడ్డూలు ఇచ్చేలాగా ఎన్ని కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది? ప్రస్తుతానికి లడ్డూ ఒక 25 లక్షల దాకా పోయిన సంవత్సరం యొక్క స్ట్రాటజిక్స్ చూసినట్టయితే ఒక 25 లక్షల లడ్డు ఆవశ్యకతమవుతుందని తెలిసింది. కానీ ఇది ఒకే రోజు ఉండదు కాబట్టి ఇది క్రమేణా ఇది పెరుగుతుంది కాబట్టి ముందు నుంచి వీటిని ఏర్పాటు చేసుకుంటూ వస్తాము.
త్వరలో దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాం. అవసరమైన కొద్దీ దాన్ని పెంచుకుంటూ పోతాం. దానికి మనం సిద్ధంగా ఉన్నాము. విఐపీల సంఖ్య ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఘాట్ రోడ్ ఇప్పటికే సరిగా లేదు. అలాగే మనం ప్రత్యేకమైనటువంటి బస్సుల ద్వారా ఇటు పున్నమి ఘాట్ కానీ ఇటు విఎంసీ దగ్గర నుంచి తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఇది ఎంతవరకు ఈసారి ఇంప్లిమెంట్ అవుతుంది? అలాగే విఐపీ వెహికల్ అన్నీ కొండ మీదకి వస్తే పార్కింగ్ కూడా లేని పరిస్థితి. విఐపీలు లేదా ప్రోటోకాల్ దర్శనాలు చేసుకునే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. వీలైనంత దేవస్థానం వెహికల్స్లో రాగలిగితే చాలా సులువుగా ఉంటాయి దర్శనాలని తెలియజేస్తూ, దేవస్థానం పున్నమి ఘాట్ నుంచి మనకు వెహికల్స్ను పెట్టడం జరిగింది. ప్రత్యేకమైన బస్సెస్ ఉంటాయి. అలాగే ఇన్నోవా వెహికల్స్ కూడా పెట్టాము. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళు వెంటనే మళ్ళీ అక్కడ డ్రాప్ చేయడం జరుగుతుంది. సార్, ఈసారి అమ్మవారి దసరా ఉత్సవాలకి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? అలాగే ఎక్కువ మంది కుంకుమార్చనకు రాబోతున్న నేపథ్యంలో మనకుండే విశేష పూజలు? అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు అత్యంత ఘనంగా మనం ఇక్కడ మన దేవస్థానంలో జరపబోతున్నాము. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంతో మొదలు పెడుతున్నాం. కిందటి సంవత్సరం మనం మహాచండి అనే ఒక అవతారాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి వచ్చిన ఆదరణ, ఎక్కువ మంది భక్తులు అది నచ్చడంతో అదే ఈసారి కంటిన్యూ చేస్తున్నాం. ఈసారి ఎలాంటి పూజలు ఉంటాయి సార్? అంటే చండీ హోమంతో పాటు ఏ పూజలు ఉంటున్నాయి? ఎంత శాంతి హోమాలు ప్రతిరోజు జరుగుతాయి. నిత్యంగా గణపతి హోమము, చండీ హోమం ప్రతిరోజు జరుగుతుంది. చండీ హోమం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చేసుకునే అవకాశం కూడా కల్పించాం మనం. పొద్దునే మనం అమ్మవారి దగ్గర జరిగే ఖడ్గమాల అర్చన కూడా మనం, అంటే అది రెగ్యులర్గా అయితే అక్కడ లోపల కూర్చొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరం దాన్ని ఇక్కడ 6వ ఫ్లోర్లో ఏర్పాటు చేసామన్నమాట. ఎవరైనా భక్తులు రాలేని వాళ్ళు, చేయించుకోవాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా పరోక్షంగా చేసి వాళ్ళకి ప్రసాదాలు అవన్నీ పంపించడం జరుగుతుంది. తర్వాత దేవాలయం తెరుచున్నంతసేపు ఏదో ఒక నిత్యం ఆ దేవాలయం మనం ఎంతసేపు తెరుచుంటుంది అంతసేపు కూడా ఏదో ఒక రకమైన ప్రసాదం భక్తులకు పంపిణీ చేసి ఏర్పాట్లు చేస్తున్నాం. పులిహార కానివ్వండి, దద్దోజనము, అలాగే చక్కెర పొంగలి, లడ్డు, ఇలాంటివన్నీ కూడా మొత్తం. మరికొన్ని గంటల్లో ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే సుమారు 13 శాఖల సమన్వయంతో ఇందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈసారి అంతరాయ దర్శనాలను చాలా వరకు నియంత్రిస్తున్నారు. సాధారణమైన భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి దుర్గామల్లేశ్వర దేవస్థానం ఈవో రామారావు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ కోటేశ్వరరావుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.